గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. ఏదైతే పహల్గామ్లో ఉగ్రవాదులు చేసినటువంటి పిరికి చర్య, ఉగ్రవాదులు ఏదైతే పర్యాటకులను పై కాల్పులు జరిపి అనేక 26 మందిని ప్రాణాలను బలిగొన్నందున భారత ప్రభుత్వం ఈరోజు ధీటైన శ్రీకారం చుట్టింది. ఏదైతే సింధు ఆపరేషన్ను మొదలుపెట్టి నిన్న రాత్రి 1:29 9 ఏదైతే ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసి 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది. ఇది భారతదేశ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క ఏదైతే దౌత్య సంబంధాలన్నింటినీ కూడా ప్రపంచ కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యను తెలియజేసి పాకిస్తాన్ను ఒంటరి చేసి మిగతా దేశాలన్నింటినీ కూడా భారతదేశం వైపు మద్దతు తీసుకొని ఈరోజు సైనిక చర్యను చేపట్టడం జరిగింది. ఆ సైనిక చర్య ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎటువంటి ప్రాణహాని నష్టం జరగకుండా ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకొని 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. ఇది ఒక భారత ప్రధాని యొక్క గొప్పతనం. ఏదైతే మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ అనేక రకాలుగా కవ్వింపు చర్యలను చేపట్టింది భారతదేశం పైన. ఏదైతే పహల్గామ్పై ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా భారత బార్డర్లో కాల్పులను కానీ అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ రేంజర్లు భారత భూభాగంలోకి చొచ్చుక రావడం కానీ ఇటువంటి కవ్వింపు చర్యలకు ధీటుగా ఈరోజు భారత ప్రభుత్వం చేస్తుంది. దీనికి భారత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి అండగా ఉండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండగా ఉండి అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం అంతా కూడా కలిసికట్టుగా దానిపై జరుగుతున్నటువంటి భారత ప్రభుత్వానికి అండగా ఉన్నామని ఈరోజు అన్ని దేవాలయాలలో ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో గ్రామాలలో పూజా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున. కాబట్టి అందరం కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశ ప్రజలందరూ సుభిక్ష ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులకు కూడా ఎటువంటి హాని జరగకుండా, బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీకి కూడా ఎటువంటి హాని జరగకుండా ఆ దేవుడు శ్రీరామచంద్రుడు కాపాడాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.